హాయ్ ఫ్రెండ్స్, అంగన్వాడీ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ 2024 అని ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. ఇది మన తెలంగాణ స్టేట్ కానీ ఏపీ స్టేట్ కానీ కాదు, ఇది ఛత్తీస్గఢ్ స్టేట్కి సంబంధించింది. దీన్ని పెట్టడం యొక్క ఉద్దేశం ఏంటంటే, మనకు కూడా ఈ యొక్క అంగన్వాడీ అసిస్టెంట్ పోస్టులు పడితే ఏ విధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతుంది, దానికి సంబంధించిన ఎలిజిబిలిటీస్ ఏంటి అనేది ఒక ఐడియా రావడం కోసం పెట్టడం జరుగుతూ ఉంది. ఇక వివరాల్లోకి వెళ్తే, అంగన్వాడీ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ 2024 ఆఫీస్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఆఫీసర్ జష్పూర్, ఇది ఛత్తీస్గఢ్ లోపల జష్పూర్ ప్రాంతానికి సంబంధించింది. నోటిఫికేషన్ అయితే ఈ విధంగా ఇస్తారు. ఎలిజిబుల్ ఇక్కడ డేట్స్ ఇస్తారు. 21 ఆగస్టు 2024 స్టార్టింగ్. అప్లికేషన్ ఆఫ్లైన్ ప్రాసెస్ అంట. సో మన దగ్గర కూడా సేమ్ ఎక్కడి ప్లేస్ సంబంధించిన వాళ్ళకు అక్కడ అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు, అది కూడా ఆఫ్లైన్లో. ఇక్కడ స్టార్టింగ్ డేట్ కూడా మనకు కూడా ఇట్లనే మెన్షన్ చేస్తారు. లాస్ట్ డేట్ కూడా ఈ విధంగా ఉంటుంది. కేటగిరీ, ఫీజు డీటెయిల్స్ ఈ విధంగా జనరల్, ఓబీసీ, డబ్ల్యూఎస్ ఎంత ఉంటే అంత మెన్షన్ చేస్తారు. ఫీజు డీటెయిల్స్ ఎస్సీ ఎస్టీకి ఎంత, ఫీమేల్స్కి ఎంత, ఆల్ కేటగిరీ వాళ్ళకి మెన్షన్ చేస్తాడు. తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. కాబట్టి మనకు ఎగ్జాక్ట్గా ఇవే వివరాలు ఉంటాయి కూడా. అందు గురించే ఒక అవగాహన కోసం పెట్టడం జరుగుతూ ఉంది. ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్ అంగన్వాడీ అసిస్టెంట్ 2024 అని స్పెషల్గా మెన్షన్ చేస్తాడు పోస్ట్ నేము. మళ్ళీ టోటల్ పోస్టులు ఎన్ని ఉంటాయి, ఒకవేళ మన దగ్గర కూడా సేమ్ శాలరీ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ 8th పాస్, ఈ అంగన్వాడీ పోస్టులకు 8th పాస్ ఉంటుంది. అదేవిధంగా సూపర్వైజర్కి అయితే 10th, ఇంటరు కొన్ని చోట్ల అట్లా మెన్షన్ చేయడం జరుగుతుంది. హౌ టు అప్లై అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మనకు ఆన్లైన్ ఫెసిలిటీ ఇస్తే ఆన్లైన్ మెన్షన్ చేస్తాడు, ఆఫ్లైన్ అయితే ఆఫ్లైన్. ఎక్కువ శాతము అంగన్వాడీ వాటికి ఆఫ్లైన్ అప్లికేషన్ మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ డేట్స్ కూడా స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్స్ కూడా మెన్షన్ చేస్తాడు. చూడండి, వేరే స్టేట్లో కూడా మనకి ఆఫ్లైన్ మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చిండు. ఎందుకంటే లోకల్ వాళ్ళకు మాత్రమే, ఎక్కడ ఏరియా వాళ్ళకి అక్కడ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆఫ్లైన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తాడు. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఎలిజిబిలిటీకి సంబంధించిన ఆల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఐడి ప్రూఫ్, అడ్రస్ అండ్ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ ఇక్కడ ఖచ్చితంగా వాటితో పాటు ఏవైతే మనము డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తూ ఉంటామో వాటితో పాటు అప్లికేషన్ ఫామ్తో పాటు ఈ డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేసి ఆఫ్లైన్ లోపల ఎక్కడైతే మెన్షన్ చేస్తాడో, అంటే మనం ఎక్కడ సబ్మిట్ చేయాలని వాళ్ళు నోటిఫికేషన్ లోపల మెన్షన్ చేస్తాడో అందులోపల ఇవ్వాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ కూడా ముందే మనకు ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అనేది కూడా తెలియపరుస్తాడు. అందులోపల మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెరిట్ లిస్ట్, ఒకవేళ 10th ఇంకా ఎక్కువ హయ్యర్ స్టడీస్ ఉన్న వాళ్ళ దాంట్లో సేమ్ కేటగిరీ సేమ్ స్టడీ ఉంటే దాని లోపల కూడా ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్కి మెరిట్ చూసి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అంగన్వాడీ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది వేరే స్టేట్ లోపల జరుగుతూ ఉంది. మన దగ్గర కూడా వస్తే ఇదే విధంగా జరుగుతుంది. రాగానే మన దగ్గర కూడా మన యొక్క ఛానల్ లోపల ఇమీడియట్లీ పెట్టేస్తాను. అప్లికేషను ఆన్లైన్ అయితే మన ద్వారా కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను మన సబ్స్క్రైబర్స్కి. ఆఫ్లైన్ అయితే వాళ్ళు లోకల్లో వెళ్ళి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి మన యొక్క వీడియోస్. థ్యాంక్ యూ.